రాజానగరం నుంచి లైవ్ చూద్దాం. ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ముందుకు వస్తున్నాడు. 4 లక్షలు 4 సంవత్సరాల్లో కూడా ఉద్యోగం అయినటువంటి పెద్ద మనిషి మరి ఈవేళ మీ అందరికీ రేపు నేను వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మానవతావాది. ఆయన మొత్తం జీవితం అంతా కూడా ప్రజా సంక్షేమం. ఆయన ఈ 4 సంవత్సరాల పరిపాలన కూడా గోల్డెన్ ఇయర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 75 సంవత్సరాల్లో గోల్డెన్ ఇయర్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీరు స్వార్థపూరితంగా రేపు ఓటేయవలసిన అవసరం ఉంది. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మరి పేదవారి పక్షాన కాదు, వాళ్ళంతా ప్రపంచ కోటీశ్వరుల పక్కని మీరు గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల పక్షపాతి. అయిన ఈవేళ సోషల్ జస్టిస్ అనేది ప్రభుత్వ పథకాలు ఎవరైనా ఇస్తారు, కానీ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. మీ పిల్లలందరూ కూడా రాబోయే కాలంలో మరి కోటీశ్వర్ల కింద మార్చి మీ అందరికీ కూడా డాలర్స్ పంపించేలాగా ఆయన అమెరికాలో దత్తపుత్రుల కింద పంపడానికి ఒక్కొక్కరికి 1,25,00,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలా. మీరు కడు పేదరికంతో కిల్లర్ డిసీజులతో మరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి 25 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేస్తున్నట్టు మహోన్నతకేనా? ఇంతకన్నా మరొక మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఉంది. కాల్బన్నీగాళ్ళు మీ దగ్గర నుంచి 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నటువంటి వాళ్ళని కిల్లర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పాలిట మరి మారడాయిదో మీకు 0 వడ్డీకి అందరికీ కూడా డబ్బులు ఇస్తున్నట్టు మహోన్నత వ్యక్తి. ఆయన్ని కాపాడుకునే బాధ్యత మీదే, లేకపోతే నష్టపోయేది కూడా మీరే. వాడు కడుపులో కత్తులు పెట్టుకుని మిమ్మల్ని కావాలించుకుని హత్య చేయడానికి చూస్తున్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళని చీకొట్టమని ఈ సభాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. అలాగే కౌర్ శ్రీనాథ్ కనిపించిన కౌర్ శ్రీనివాస్ గారు వెళ్ళిపోయాడా? కౌర్ శ్రీనివాస్ గారు కాకా కౌర్ శ్రీనివాస్ అని ఉన్నాడా? కౌర్ శ్రీనివాస్. అలాగే మరి ఇవాల్టి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ శాఖ మార్చులు, నాన్నగారికి అత్యంత ఆప్తులు, సుదీర్ఘకాలం నాన్నగారితో పాటు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేసినటువంటి మేరుగు నాగార్జునని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి రథసారథి మీ అందరి అభిమాన పాత్రుడు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు, కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి అతిరథ మహారథులు, సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నిజంగా ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర, నేను రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలు తిరుగుతా ఉన్నా. సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, ఇది ఎవరికి అవసరమో అనేది చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మీ అందరికీ తెలుసు, సమావేశం ప్రారంభమైన వెంటనే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి, జ్యోతిరావు పులే గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, ఇంకా అనేక మంది భారతదేశ రాజకీయ వ్యవస్థలో సామాజిక సాధికారత కావాలని అనేక ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల ఫలితమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూయిస్తా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు అని చెప్పటానికి గర్విస్తా ఉన్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచించాలా.
ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది పరిపాలన చేశారు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఒక ఆయన పనిచేశాడు. ఆయన పరిపాలనలో సామాజిక విప్లవం కుంటుపడింది. ఆయన ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగినాయి. దళితుల మీద అఘాయిత్యాలు చేశాడు, అమానుషాలు చేశాడు, వెలివేతలు చేశాడు. చివరికి దళిత కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పినటువంటి నీచుడు ఒక ప్రక్క బీసీలను భయభ్రాంతులు చేశాడు. బీసీలను తోకలు కత్తిరిస్తానని చెప్పాడు. బీసీల అంతు చూస్తానని చెప్పాడు. బీసీలు జడ్జీలుగా పనికిరారు అని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. అతని పరిపాలన అది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలో లక్షణ అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో రాజ్యాంగం అపహాస్యం అవుతా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి చంద్రబాబు తుట్లు పడుతున్నారని ఎదురు చూశాం. 2019 ఎన్నికలు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకి తిలోదకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ధైర్యంగా గుండె మీద చేసుకొని బ్రతుకుతా ఉన్నామని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. సామాజికంగా అణగారిన కులాల యొక్క ఔచిత్యాన్ని తీసుకొని పరిపాలన చేస్తా ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడో ఆ పరిపాలన అందిస్తా ఉన్నాడు. పేదవాడి కుటుంబాలు బాగుండాలని ఆలోచిస్తా ఉన్నాడు. నిరంతర శ్రామికులాగా పనిచేస్తా ఉన్నాడు. పేదవాడి పిల్లవాడు ఇంగ్లీష్ విద్య చదవాలని, చదివే ప్రామాణికమని, ఈ దేశంలో చదువుంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చని చెప్పి ఆలోచించిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కంకణబద్ధులుగా పనిచేస్తా ఉన్నాడు. అందుకనే పేదవాడికి వెళ్తే పేదవాడి పిల్లవాడు ఇంగ్లీష్ చదవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రిగా, ఇంగ్లీషు భారతదేశంలో కదా ప్రపంచంలోనే చదవటానికి కోట్ల రూపాయలు వెచ్చించి చదివిస్తున్న ముఖ్యమంత్రిగా, ఇంగ్లీష్ విద్య వద్దు అని కోర్టులకు వెళ్తే చంద్రబాబు చీపోరా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పిల్లలను, మైనారిటీ పిల్లలను చదివిస్తున్న ముఖ్యమంత్రిగా, అలాగే పేదవాడి యొక్క ఆరోగ్యం అవసరమని చెప్పి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ అనేక రోగాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ పేదవాడైనా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రమైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే వెళ్ళి చూయించుకొని 25 లక్షల దాకా పేదవాడు బ్రహ్మాండంగా చూయించుకుని ఇంటికి వస్తే అనారోగ్యవంతుడు పని చేయలేడని అతనికి ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కావాలా? అది అవసరం. అదే కాదు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఎర్ర చొక్కాలు వేసుకొని ఉద్యమాలు చేశాయి ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల కోసం. ఈ రోజు ఉన్నాయా ఉద్యమాలు? ఎక్కడికి వెళ్ళిపోయినాయి కమ్యూనిస్టు పార్టీలు? ఏ ఉద్యమాలు చేస్తా ఉన్నాయి? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదవాడు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చని చెప్పి ఇల్లు కట్టిస్తున్నటువంటి చరిత్ర. దానికి ఏం చేశాడో తెలుసా చంద్రబాబు? పేదవాడు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట. అంటే ఆ కులం వాళ్ళు ఉన్న చోట ఈ పేదవాళ్ళు ఉండొద్దంట, అసమానతలు వస్తాయంట. అది చంద్రబాబు కుట్ర చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. పేదల కోసం ఎక్కడైనా ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, వాళ్ళకి ఇల్లు కట్టేయాలనే ఒక దృఢమైన సంకల్పం. అదే కాదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు 12% ఉండేది పేదరికం.